హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీముడు యుధిష్ఠిరుడు చెప్పిన విధంగా బాధపడుతూ ఏడుస్తూ యుధిష్ఠిరుడి చేతులను మంటల్లో పెట్టబోతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత భీముడు యుధిష్ఠిరుడి చేతులను మంటల్లో పెట్టబోతూ ఉండగా ద్రౌపది వచ్చి యుధిష్ఠిరుడి చేతులను పక్కకు తీస్తుంది. అప్పుడు వాసుదేవుడు, మీ శక్తులను స్వయంగా దండన విధించుకొని కోల్పోకండి బావగారు. ఎవరికి దండన విధించాలంటే మీకు ఈ చెడు దశ కల్పించిన వారికి, మా సఖి యొక్క గౌరవానికి భంగం కలిగించాలని ప్రయత్నం చేసిన వారికి, పంచపాండవుల భార్య పట్లనే ఇంతటి దుష్కర్మ జరిగిందంటే ఇక సామాన్య స్త్రీల పరిస్థితి దుర్యోధనుడి రాజ్యంలో ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించి చూడండి. న్యాయం, రక్షణ ఈ రెండింటినీ నెలకొల్పడమే ధర్మం బావగారు. ప్రతీకారం కోసం కాదు, పరమార్థం కోసం మీరు తప్పకుండా యుద్ధం చేయాలి అని అంటాడు. ఆ తరువాత అర్జునుడు తన చేతిలో ఉన్న 5 రత్నాలను చూపిస్తూ, ఇవి నీ చూడామణిలోని రత్నాలు. ఆనాడు మాధవుడు నీకు ఇవిచ్చాడు. నీవు వీటిని ఇకపై నీ చూడామణిలో ధరించవద్దు. నీ ప్రమాణంలో న్యాయం ఉంది. యుద్ధం పూర్తి కానంత వరకు నీవు నీ కేశాలను ముడివేసుకోవద్దు. ఈ చూడామణిని కూడా నీ కొప్పులో ధరించవద్దు. నీ విరబోసిన కేశాలు మాకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాయి మా జీవితానికి లక్ష్యమేమిటి అని అంటాడు. వెంటనే ద్రౌపది, ఇదే మీ నిర్ణయమైతే నా సంకల్పం కూడా వినండి రాకుమారులారా. ఎప్పుడైతే దుశ్శాసనుడి ఛాతిలోని రక్తంతో నా కేశాలను నేను తడుపుకుంటానో అప్పటి వరకు నేను నా కేశాలను ముడివేసుకోను అని చెప్తుంది. అప్పుడు భీముడు, నీ వాగ్దానం నెరవేరుతుంది పాంచాలి. నేను దుశ్శాసనుడి ఛాతిలోని రక్తంతో నీ కేశాలను తడుపుతాను. ధృతరాష్ట్ర మహారాజుకు, మహారాణి గాంధారికి వారి జీవితంలో ఇక వెలుగనేది ఉండదు పాంచాలి. వారి జీవితం అంతా అంధకారమే మిగులుతుంది అని అంటాడు. ఆ తరువాత హస్తినాపురి రాజ్యసభలో మంటలన్నిటినీ ఆర్పివేస్తూ ఉంటారు. ఒక సేవకుడు దుర్యోధనుడి గది దగ్గరికి వెళ్ళి, క్షమించండి యువరాజా, ఈ మంటలను ఆర్పివేయాలి. మహారాణి ఆదేశించారు. ఈరోజు హస్తినాపురం అంతా చీకటిగా ఉండాలని, రాజభవనంలో కూడా దీపాలను వెలిగించరాదని. నన్ను క్షమించండి, నేను ఈ ఆదేశాన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పి దుర్యోధనుడి గదిలో వెలుగుతున్న దీపాలను ఆర్పివేస్తాడు. అదంతా చూసిన దుర్యోధనుడు గాంధారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎందుకు దీపాలన్నీ ఆర్పివేయమని ఆదేశించారు? ఇలా భవనంలో ఉన్న చలిమంటలను, దీపాలను ఎందుకు ఆర్పేయిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు గాంధారి, ఎందుకంటే ఈరోజు హస్తినాపురం అంతా చీకటిమయమైపోయింది. ఎవరికి వారి భవిష్యత్ ఏమిటో గోచరించడం లేదు. ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది అంధకారమని, ఈ దీపాల వెలుగు కారణంగా ప్రకాశంలో ఉన్నామని భ్రమపడుతున్నారు అని అంటుంది. అదే సమయంలో శకుని వచ్చి, నీవు అంధకారంలో ఉన్నాననుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు నీ కళ్ళకు గంతలు కట్టుకున్నావు గాంధారి. నిజానికి ఈరోజు హస్తినాపురికి అదృష్టమనే ప్రకాశం కలిగింది. నిజం చెప్పాలంటే ఈరోజు నువ్వు నీ రాజ్యంలో దీపావళి జరుపుకోవాలని ఆదేశించి ఉండాల్సింది అని అనబోతూ ఉండగా గాంధారి, అన్నయ్య, మీకు అదృష్టం కనిపిస్తుందా? ఎలా చెప్తున్నారు మీరు? పాండుపుత్రులు తప్పకుండా వస్తారు ప్రతీకారం కోసం. నా 100 మంది కొడుకులను చంపేస్తారు. అయినా నా మానసిక పరిస్థితి మీకెలా అర్థమవుతుంది? మీకెప్పుడు అధికార దాహమే అర్థమవుతుంది. దుర్యోధనుణ్ణి అమ్మఒడి కన్నా అధిక మమకారం సింహాసనంపై కలిగేలా చేశారు. అన్నయ్య, నాకు తెలుసు మీరు నా కొడుకులకు ఎంతో స్నేహాన్ని పంచారు. కానీ ఆ స్నేహం కారణంగానే ఈరోజు దుర్యోధనుడు అధర్మం మీద అధర్మం చేస్తూ ఉన్నాడు. అన్నయ్య, మీరు నా గురించి ఒక్కసారి ఆలోచించవలసి ఉంది. సామాన్యంగా స్త్రీలు 9 నెలలే తమ శిశువుని గర్భంలో మోస్తారు. కానీ నేను వీరిని 2 సంవత్సరాల పాటు నా గర్భంలో మోశాను. వారి మృత్యువార్తను విని నేనెలా తట్టుకోగలనన్నయ్యా అని ఏడుస్తూ ఉంటుంది.
వెంటనే దుర్యోధనుడు, మాకు మృత్యువెందుకు వస్తుందమ్మా, మీకు మా శక్తిపైన నమ్మకం లేదా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు గాంధారి, మాట్లాడకు దుర్యోధన, దాసిల ద్వారా నేను సభలో జరిగింది తెలుసుకున్నాను. ఏ విధంగా సభలో వస్త్రాలు ద్రౌపదికి మాన సంరక్షణ చేశాయో ఆ మహిమ చూసిన తర్వాత కూడా నీ శక్తిపైన ఇంకా నీకు నమ్మకం ఉందా? ద్రౌపది ఇచ్చిన శాపం ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది అని ఏడుస్తుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి దగ్గరికి వెళ్ళి 13 సంవత్సరాల తర్వాత వారి సంపదను వారికి తిరిగి ఇచ్చే సమయంలో యుద్ధం చేయనని యుధిష్ఠిరుడి దగ్గర వాగ్దానం చేసుకుంటాము మేము అని అంటాడు. వెంటనే శకుని, అసలు అటువంటి సందర్భం వస్తే కదా మహారాజా, ఎవరి సంపదను తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. అజ్ఞాతవాస సమయంలో మనం ఆ పాండవులను వెతికి పట్టుకొని తిరిగి మళ్ళీ వనవాసానికి పంపించేద్దామని అంటాడు. అప్పుడు గాంధారి, మీరు భ్రమపడుతున్నారన్నయ్య, నా హృదయం ఇప్పటికీ ప్రతి క్షణం కంపించిపోతుంది. అన్నయ్య, ఈరోజు వరకు నేను మిమ్మల్ని అధర్మం చేయవద్దని ప్రార్థించాను కదా, ఈరోజు నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఎటువంటి అధర్మమైనా చేయండి, ఆ పాపాన్నంతా నేను భరిస్తాను. పాండుపుత్రులతో సహా ఆ వాసుదేవుడు యుద్ధభూమిలో నిల్చుంటే ఇక నా కుటుంబం నశించిపోతుంది అని చెప్పి శకుని చేతిలో ఉన్న మంటను తన చేతితో ఆర్పివేస్తుంది. ఆ తరువాత ఇంద్రప్రస్థంలో పాండవుల 5 ద్రౌపదితో కలిసి వనవాసానికి సిద్ధమవుతారు. అప్పుడు వాసుదేవుడు, యశస్సును పొందండి పాండుపుత్రులారా, ఈ 12 సంవత్సరాలు వనవాస కాలంలో యుద్ధానికి సంసిద్ధమవ్వండి అని చెప్పి అర్జునుడి దగ్గరికి వెళ్ళి, పార్థ, దుర్గామాత త్రిశూలం ఎటువంటిదో, బ్రహ్మచేత నిర్మితమైన బ్రహ్మశిరము ఎటువంటిదో అటువంటిదే మహాదేవుని పాశుపతాస్త్రం. యుద్ధంలో నీకు సంకట పరిస్థితి ఎదురవ్వచ్చు. అప్పుడు నీ ఎదురు నిల్చున్న శక్తిని నీ శక్తి సామర్థ్యాలతో ఓడించలేకపోవచ్చు. ఆ సమయంలో నీకు పాశుపతాస్త్రం అవసరం ఉంటుంది. కైలాసానికి వెళ్ళు పార్థ, అక్కడ తపస్సు చేసి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రాన్ని వరంగా సంపాదించు అని అంటాడు. ఆ తరువాత భీముడి దగ్గరికి వెళ్ళి, బావా భీమా, శారీరక బల ప్రతిభ గురించి పవనపుత్రుడు హనుమంతుని కన్నా ఇంకెవరికీ తెలియదు. అందుకే భీమసేన గంధవాహన పర్వతానికి వెళ్ళి అక్కడ హనుమంతుని గుహ ముందు హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకొని వారి నుండి బలాన్ని సమకూర్చుకో అని చెప్తాడు. ఆ తరువాత నకుల సహదేవుల దగ్గరికి వెళ్ళి, నకుల, సహదేవ, మీరిద్దరూ అశ్విని కుమారుల కృపకై ప్రార్థించండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మీరు సైన్యానికి రక్షణ ఇవ్వవలసి ఉంటుంది అని చెప్తాడు. ఆ తరువాత యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి, బావగారు, మీకు తెలిసిన విషయమే, విజయానికి ఆధారం ధర్మం. ఇక ఆ ధర్మానికి ఆధారం తాపసుల సేవ, సత్సంగాలు వినడం. ఈ కారణంగానే మీరు పాంచాలితో కలిసి 12 సంవత్సరాలు తాపసులకు సేవ చేసి పుణ్యాన్ని ఆర్జించండి అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, మీ ఆదేశం మాకు శిరోధార్యం మాధవ. సుభద్ర మీ చెంత ద్వారకలో సురక్షితంగా ఉంటుంది అని సుభద్ర వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. వెంటనే వాసుదేవుడు, తప్పకుండా పార్థ, సుభద్రకు అక్కడ పుట్టబోయే కొడుకుకి స్వయంగా నేనే సాటిలేని వీరుడయ్యే శిక్షణ ఇస్తాను. నీ కొడుకు అభిమన్యుడు అనే పేరిట చరిత్రలో నిలిచిపోతాడు పార్థ అని. ఇప్పుడు ఇక మీరందరూ వనవాసానికి బయలుదేరండి అని అంటాడు. తరువాత పాండవులంతా వాసుదేవునికి నమస్కారం చేసుకొని వనవాసానికి బయలుదేరబోతూ ఉండగా అదే సమయంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వాళ్ళకి ఎదురుగా ఇంద్రప్రస్థం లోపలికి వెళ్ళి ఇంద్రప్రస్థ జెండాను తీసివేసి తమ జెండాను ఎగురవేసి వారి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు సుభద్ర, ధర్మం ఎందుకు ఓడిపోతుందన్నయ్య, అధర్మం ఎందుకు ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది అని బాధపడుతూ వాసుదేవుణ్ణి అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, దేనినైనా పొందడం గెలుపు కాదు, దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు, ఇదంతా కాల మహిమ సుభద్ర, మార్పు అనేది కాల స్వభావం అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.